ఉపరాష్ట్రపతి పదవికి ఇండియా కూటమి అభ్యర్థిగా డిఎంకే ఎంపీ తిరుచి శివ పేరును కన్ఫర్మ్ చేసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి సార్. సో సిపి రాధాకృష్ణన్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి, ఉపరాష్ట్రపతి అభ్యర్థి, ఆయన గెలుపు లాంఛనం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఓడిపోతామని తెలిసి కూడా ఎందుకు ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని పెట్టినట్టు పోటీలో? ఎన్నికల్లో క్రీడల్లో ఆడేది కేవలం గెలవడానికి ఆడరు. క్రీడల్లో కూడా ఓడిపోతామని తెలిసి కూడా ఆటలు ఆడతాం కదా. పాటల పోటీలో పాల్గొన్న వాళ్ళు ఓడిపోతామని తెలిసి కూడా పాటల పోటీలో పాల్గొంటారు కదా. అందువల్ల రాజకీయాలు క్రీడల కన్నా ఎక్కువది కదా. రాజకీయాల్లో పోటీ చేసేది తమ రాజకీయ వైఖరిని చెప్పడానికి, గెలవటానికి మాత్రమే ఎవరు పోటీ చేయరు. అందుకే ఎన్నికల్లో పోటీ అనేది నేరము కాదు, ఎదుటి వారిని అవమానించడము కాదు. అందరూ గౌరవించే నాయకులపైన కూడా పోటీ జరిగింది. వ్యక్తిగతంగా వాళ్ళని ఎవరు వ్యతిరేకించరు. సో అందరూ గౌరవించే నాయకులపై కూడా పోటీ చేస్తారు. పోటీ చేయడం అనేది వ్యతిరేకత కాదు. పోటీ చేయడం అనేది ఒక స్టేట్మెంట్ ఆఫ్ పొలిటికల్ పాయింట్. ఇవాళ ఉన్న రాజకీయ పరిస్థితుల్లో మీరు అన్నట్లు లోక్సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజ్ వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకుంటుంది. ఆ ఎలక్టోరల్ కాలేజీలో మెజారిటీ బీజేపీకి, ఎన్డీఏకి ఉంది. సో బీజేపీ ఎన్డీఏ అభ్యర్థి స్పష్టమైన మెజార్టీతో గెలుస్తాడు. ఇండియా కూటమి అభ్యర్థి ఓడిపోతాడు, తెలుస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక పొలిటికల్ పాయింట్ను ప్రకటించాలి. ఆ పొలిటికల్ పాయింట్ ఏంటి? అసలు అపోజిషన్ గుర్తించటానికి కూడా అధికార పార్టీ సిద్ధంగా లేదు. ఇప్పుడేదో ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉంది కనుక సింబాలిక్గా రాజ్నాథ్ సింగ్ అపోజిషన్ లీడర్లతో మాట్లాడుతున్నాడు, మల్లికార్జున్ ఖర్గేతో, స్టాలిన్తో. ఒక రకంగా కలిసి రాలేదని రేపు విమర్శించటానికి, బదనాం చేయడానికి మాట్లాడుతున్నారే తప్ప పార్లమెంట్ లోపల మనం చూస్తే అపోజిషన్కు అసలు విలువ ఇవ్వటానికి మోడీ ప్రభుత్వం ఏనాడు సిద్ధంగా లేదు. మీరు గమనించండి, 2014 కన్నా ముందు పార్లమెంట్లో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఒక సుహృద్భావ వాతావరణం ఉండే. సుష్మా స్వరాజ్ లాంటి ఫైర్ చేసేటువంటి నాయకురాలు ఉన్నా కూడా మీకు అడపాదడపా నవ్వుకునేవారు, మాట్లాడుకునేవారు. అటల్ బిహారీ వాజ్పేయి అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు కానీ, ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ దెర్ వాజ్ సమ్ కార్డియాలిటీ, పార్లమెంటరీ డీసెన్సీ, పార్లమెంటరీ డెకోరం, అవన్నీ ఇప్పుడు పోయాయి. ఇప్పుడు మోడీ, అమిత్ షాలు మీరు ఎప్పుడైనా పార్లమెంట్లో నవ్వుతూ అపోజిషన్తో జోకులేస్తూ సటైర్ వ్యంగ్యంగా కానీ మీకు మాట్లాడంగా ఇంతవరకు చూసారా? ఈ 11 ఏళ్లలో ఒక్క రోజైనా నరేంద్ర మోడీ ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి నవ్వుతూ మాట్లాడంగా చూసారా? ఇంతవరకు. సో అలా అపోజిషన్ పట్ల ఉండాల్సిన కనీస కార్డియాలిటీ కూడా లేదు. పార్లమెంటు సమావేశాల సమయం, డేస్ తగ్గుతున్నాయి. పార్లమెంటరీ డిబేట్ల క్వాలిటీ తగ్గుతోంది. గతంలో లాగా కీలకమైన బిల్లుల్ని సెలెక్ట్ కమిటీకి పంపడము తగ్గుతోంది. అపోజిషన్ను మ్యానిపులేట్ చేసి తమ బిల్లుల్ని పాస్ చేసుకోవడం చూస్తున్నాం. ఆఖరికి అపోజిషన్ను ప్రశ్నిస్తే వాళ్ళని సస్పెండ్ చేసైనా తమ బిల్లులు ఆమోదింపజేసుకుంటున్నారు. అంటే ఇలాంటి హోస్టైల్ ఎన్విరాన్మెంట్ పార్లమెంట్లో ఉన్నప్పుడు అపోజిషన్ ఏం చేయాలి? అధికార కూటమికి మద్దతు ఇవ్వాలా? మీకు ఇంకొక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవి ఉంటుంది. డిప్యూటీ స్పీకర్ పదవి కన్వెన్షన్, ట్రెడిషన్ ఏం చెప్తుందంటే ప్రతిపక్షాలకు ఇవ్వాలి అని. కానీ ప్రతిపక్షాలకు ఇవ్వడం ఇష్టం లేక దాన్ని ఖాళీ అయినా పెడుతున్నారు తప్ప ప్రతిపక్షాలకు ఇవ్వడం. ఇప్పుడు రాజ్యసభలో తమ మిత్రపక్షమైన జేడీయూకి ఇచ్చారు. సో లోక్సభలో ఖాళీ పెడుతున్నారు తప్ప డిప్యూటీ స్పీకర్కు ఎవరిని ఎన్నుకోవడం లేదు. సో ప్రతిపక్షాలకు ఇవ్వాల్సి వస్తుంది కనుక మేము దాన్ని ఖాళీ అయినా పెడతాం కానీ ఇవ్వము అనే స్థాయిలో అధికార పార్టీ, అధికార కూటమి వైఖరి ఉంటే ప్రతిపక్షాలు ఏ రకంగా సహకరిస్తాయి? ఏ రకంగా పొలిటికల్ సపోర్ట్ ఇవ్వాలి? అందులో ఇప్పుడు అధికార కూటమిపై ఓట్ చోరీ ఉద్యమం నడుస్తుంది. ఎన్నికల చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పైన అభిశంసన తీర్మానం పెట్టబోతున్నారు, ఇంపీచ్మెంట్ మోషన్. అందువల్ల రాబోయే కాలమంతా
కీలక అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి అక్టోబర్లో బీహార్తో మొదలుకొని. ఇలాంటి పరిస్థితుల్లో పొలిటికల్ కన్సెన్సస్ అనేది సాధ్యమే అయ్యే అవకాశమే లేదు. అందువల్ల తమ పొలిటికల్ పాయింట్ను స్టేట్ చేయడానికి ఉపరాష్ట్రపతి పదవికి పోటీ పెడుతున్నారు. అది సిపి రాధాకృష్ణన్ పైన వ్యతిరేకత కాదు, పర్సనల్గా ఎవరికి సిపి రాధాకృష్ణన్ మీద కోపము లేదు, దేశము లేదు. బట్ ఇది స్టేట్మెంట్ ఆఫ్ పొలిటికల్ అపోజిషన్. తమ రాజకీయ వ్యతిరేకతను నరేంద్ర మోడీ ప్రభుత్వం పట్ల ప్రకటించడానికి ఉపరాష్ట్రపతి ఎన్నిక ఒక వేదికగా మార్చుకుంటున్నారు. ఇక రెండవది, ఇప్పుడు ఆల్రెడీ తిరుచి శివ అని డిఎంకే ఎంపీని పెట్టాలని ఆలోచిస్తున్నారని. ఎందుకంటే అపోజిషన్కు తెలిసి ఇది ఎలాగూ ఓడిపోయేదని. కానీ ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికను ప్రతిపక్షాలకు ఇబ్బంది కలిగించే రీతిలో, భారతీయ జనతా పార్టీ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకునే రీతిలో అభ్యర్థుల ఎంపిక జరుగుతోంది. ఎక్కడైనా అపోజిషన్తో కన్సల్ట్ చేశారా? బీజేపీ తన అభ్యర్థి నిర్ణయించి ఎన్డీఏ పక్షాలకు మీద రుద్ది ప్రతిపక్షాలను కూడా మద్దతు ఇవ్వమంటున్నారు. ఎక్కడన్నా పొలిటికల్ కన్సెన్సస్ కావాలి అంటే నీవు నిర్ణయం తీసుకొని ఇతరులను ఫాలో కమ్మంటే పొలిటికల్ కన్సెన్సస్ అవుతుందా? నిజంగానే అధికార పార్టీకి, అధికార కూటమికి వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ పొలిటికల్ కన్సెన్సస్ కావాలనే కోరిక ఉంటే ప్రతిపక్షాలతో కూడా ముందుగానే తమ అభ్యర్థి సెటిల్ కాకముందే ప్రతిపక్షాలతో కూడా కూర్చొని మనం జాయింట్గా అభ్యర్థిని పెడదాం అంటే ప్రతిపక్షాలు తమ అభ్యర్థిని పెట్టమని అడగరు కదా, అడిగిన అధికార పార్టీ ఒప్పుకోరు కదా. కానీ ఆ కన్సల్టేటివ్ ప్రాసెస్ అనేది బీజేపీ నిర్ణయం తీసుకున్నాక మొదలుపెట్టారు. నిర్ణయం తీసుకున్నాక మొదలుపెట్టదాన్ని సంప్రదింపులు అన్నారు, ఆదేశాలు అంటారు. నిర్ణయానికన్నా ముందు గనక జరిగితే సంప్రదింపులు అంటారు. నువ్వు నిర్ణయం తీసుకొని నాకు చెప్తే నేను ఫాలో అవడమా ఫాలో కాకపోవడం ఉంటుంది తప్ప నీ నిర్ణయంలో నాకు సంబంధమే లేదు కదా. సో అపోజిషన్ వాజ్ నెవర్ కన్సల్టెడ్. అపోజిషన్ పక్క పెట్టండి, ఎన్డీఏ పక్షాలే కన్సల్ట్ చేయలేదు కదా. బీజేపీ యాజ్ ఎ మెజారిటీ, బీజేపీ యాజ్ ఎ రైట్ కాదని నేను అంటలేను. రైట్ అన్నప్పుడు మరిగా పోటీ సిద్ధపడాలి, గెలవడం ఓడడంతో సంబంధం లేదు. కానీ నేను మాత్రం ఏకపక్షంగా ఉంటాను, ప్రతిపక్షాలు మాత్రం ఏకగ్రీవంగా చేయాలంటే ఎలా సాధ్యమవుతుంది? ప్రతిపక్షాలు నిజంగా చెప్పాలని నేను నిన్న కూడా అన్నాను, సిపి రాధాకృష్ణ మద్దతు ఇవ్వడం వల్ల నష్టమేం లేదు ప్రతిపక్షాలకు. కానీ అధికార పక్షం ఈ వైఖరి తీసుకున్నాక ప్రతిపక్షం చేతులు ఎత్తేస్తుందా ఎక్కడైనా? సో అందులో ఇప్పుడు 2014 కాదు, 19 కాదు, 24 తర్వాత అపోజిషన్ హాజ్ ఎ సైజబుల్ ప్రజెన్స్ ఇన్ పార్లమెంట్. సో అందువల్ల ఎలా ఒప్పుకుంటుంది? బీజేపీ ఎత్తుగడగా తమిళనాడు చెందిన ఓబీసీ నాయకుడిని పెట్టి, చూడు మేము ఓబీసీలకు అనుకూలం, సౌత్ ఇండియాకు అనుకూలం, తమిళనాడుకు అనుకూలం, రేపు తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి, అందుకే మేము సెకండ్ తమిళియన్ 38 years తర్వాత ఆర్ వెంకటరామన్ తర్వాత ఒక తమిళుని దేశ అత్యున్నత 2వ స్థానానికి మేము ఎన్నుకుంటుంటే తమిళ పార్టీలు తమ తమిళునికి అన్యాయం చేస్తుందని చెప్పి డిఎంకేను వాయించడానికి బీజేపీ ఎత్తుగడగా ప్రయత్నించింది. అందుకే ఇండియా కూటమి ఎత్తుగడగా మరో తమిళ ఎంపీని పెట్టి రేపు పోటీ తమిళ్ వర్సెస్ తమిళ్గా మార్చేసి బీజేపీకి అవకాశం లేకుండా చేస్తున్నారు. అంటే ఇండియా కూటమిలో చీలిక తేవాలన్నది ఒక ఎత్తుగడ. సో మీ గతంలో ప్రతిభా సింగ్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెట్టినప్పుడు ఎన్డీఏలో భాగస్వామైన ఉద్ధవ్ ఠాక్రే మద్దతు ఇచ్చారు. ప్రణబ్ ముఖర్జీకి జేడీయూ ఎన్డీఏలో భాగస్వామి కూడా మద్దతు ఇచ్చారు. అందువల్ల ఇప్పుడు కూడా ఇండియా కూటమిలో చీలిక తెచ్చి సిపి రాధాకృష్ణన్కు డిఎంకే మద్దతు ఇచ్చేలా ఎత్తుగడ బీజేపీ వేసింది. ఆల్రెడీ డిఎంకే మిత్రపక్షమైన ఎండిఎంకే సిపి రాధాకృష్ణన్కు అభినందనలు కూడా తెలిపింది. సో అందువల్ల ఇండియా కూటమిలో చీలిక తెచ్చి తమ రాజకీయ ప్రయోజనాల్ని పొందాలని బీజేపీ ఎత్తుగడ వేస్తే కౌంటర్గా ఎన్డీఏ కూటమి చేతులు ముడుచుకొని కూర్చుంటుందా? అందుకే వాళ్ళు కూడా డిఎంకే అభ్యర్థిని తమిళనాడుకు చెందిన తిరుచి శివాను పెట్టాలని ఆలోచిస్తున్నట్టుగా కనబడుతోంది.